నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో ఉద్వేగపూరిత వాతావరణంలో సాగితే తెలంగాణలో మాత్రం ప్రశాంతంగా జరిగింది. వైసీపీ నేతలు చేసిన దాడిలో టీడీపీ నాయకుడు చింతా భాస్కర్ రెడ్డి మృతి చెందారు. సభాపతి కొడెల సుప్రసాదరావు పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గాలు దాడులకు దిగడంతో పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఉదయం పూట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావటం, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించటం, ఒక పార్టీకి వేస్తే మరొక పార్టీకి ఓట్లు పడ్డం, రీపోలింగ్ డిమాండ్లు, ఘర్షణల నడుమ నవ్యాంధ్రలో పోలింగ్ నడిచింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తొలిదశ పోలింగ్ సరళపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు విక్రమ్ పూల గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, కె రామకోటేశ్వరరావు గారు, సామాజిక విశ్లేషకులు, దుర్గం రవీందర్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు, దేశంలో తొలిదశ పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగానే ముగిసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నాయకుడు ఒకరు చనిపోవటం, స్పీకర్పై దాడి నేపథ్యంలో పోలింగ్ తీరును మీరెలా విశ్లేషిస్తారు? ఇది ఒక రకంగా కొంత ఊహించిన పరిణామం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే చాలా ఉద్రిక్తమైనటువంటిది. అంటే బయటికి కనిపించినటువంటి ఉద్రిక్తత రెండు రాజకీయ పక్షాల మధ్య నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. అంటే అది అధికార తెలుగుదేశం కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్, రెండు పార్టీలు కూడా ఒక రాజకీయ పార్టీలుగా కాకుండా రెండు శత్రుపక్షాలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. దానికి కారణాలు ఎవరు ఏంటి అనేటువంటిది మనం పక్కన పెడితే, ఏ దశలో కూడా ఆ రెండు పార్టీల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం. అంటే ప్రజాస్వామ్యానికి మనం తెలుసు, మనం ఏంటంటే రెండు చక్రాలు లాంటి అధికార పక్షము, ప్రధాన ప్రతిపక్షం, రెండు చక్రాలు ఆ బండిని ముందుకు తీసుకెళ్తే ప్రజాస్వామ్యాన్ని అనేటువంటిది ఒక నానుడి ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నట్టుగా మనకు కనపడింది. అంటే అధికార పక్షం తీసుకున్నటువంటి ఏ చర్యనైనా ప్రతి చర్యని ప్రతిపక్షం ఖండిస్తూ వచ్చింది. అది ఏ విధంగా వెళ్ళిందంటే వ్యక్తిగతమైనటువంటి దోషణల వరకు వెళ్ళిపోయింది. అసెంబ్లీలో కూడా మనం చూసాం, రెండు పక్షాల మధ్య కూడా ఎటువంటి చర్చలు జరగకుండా వీళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్ళటమే మానేసేసి ప్రతిపక్షం పాదయాత్ర చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం. అందువల్ల ఇటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చూసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో చారిత్రాత్మకంగా కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి ఉన్నాయి. అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా పల్నాడు కానివ్వండి, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి. ఇవాళ మనం దురదృష్టం, ఒక వ్యక్తి చనిపోయారు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్తున్నారు. అదేవిధంగా స్పీకర్ గారి మీద దాడి జరిగిందనేటువంటి చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి ముందుగానే ఊహించి ఎన్నికల కమిషన్ కనుక కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే, ఇంకా అదనపు బలగాలను మోహరించి ఉండుంటే ఇది కనుక అవాయిడ్ చేసేది, అంటే ఇది జరగకుండా ఉండుండేది. కానీ దురదృష్టం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ రెండు రాజకీయ పక్షాల మధ్య ఉండేటువంటి ఒక శత్రుభావం వల్లనే ఇటువంటిది జరిగిందనేది మనం అనుకోవాలి. ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటిది అది మంచిది కాదు, అది ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేటువంటిది చూసినట్లయితే ఇది ఎన్నికల కమిషన్ వైఫల్యంగానే మనం చెప్పాలి. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ప్రశాంతంగా పోలింగ్ జరిగింది సార్, దీన్ని ఎలా చూడాలి? తెలంగాణలో ఏంటంటే ఓటర్లో అంత పెద్ద ఉత్సాహం కనపడలేదండి. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, ఇవి ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏంటంటే పెద్దగా అధికార పార్టీకి స్టేక్స్ ఏమి లేవు. అంటే వాళ్ళు ఎంత చెప్పుకున్నప్పటికీ 16 సీట్లు మాకు గెలిపిస్తే చక్రం తిప్పుతాము కేంద్రంలో చెప్తున్నప్పటికీ కూడా ఓటర్లలో కానివ్వండి, కార్యకర్తలో కూడా అటువంటి జోష్ ఏమి కనపడ్డా. అధికార పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఓటర్స్తో ఓట్లు వేయించడం కానివ్వండి, అటువంటి కార్యక్రమాలు జరిగినట్టు కనపడతాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు నిరాసక్తత, నిర్లిప్తత, అది ఒక డిమోరలైజ్డ్ క్యాంపుగానే కనపడుతుంది. కొద్దో గొప్ప ఏంటంటే బీజేపీలో కొత్త ఉత్సాహం కనపడింది. అంటే అసెంబ్లీలో వాళ్ళు దెబ్బతిన్నప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కొంత మనం సాధించాలి అనేటువంటి దాంట్లో కొంత, అంటే మిగతా రెండు పార్టీలతో పోలిస్తే బీజేపీలో కొంత ఉత్సాహం ఉంది. అయితే అది ఏ మేరకు అది ఓట్ల రూపంలో ఓట్లుగా వేయించుకోగలిగారు అనేటువంటిది మనం ఫలితాలు చూస్తే కానీ చెప్పలేము. రామకోటేశ్వరరావు గారు,
పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం, ఒకరికి ఓటేస్తే మరొకరికి పడ్డం, పలు చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి లేఖ రాయటం, మొత్తంగా ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందంటారా? ఒక మాటలో చెప్పాలంటే ఈసీ విఫలమైనట్టే ఒప్పుకోవాలి. ఎందుకంటే అసలు నాకు ఇప్పటికీ లాజిక్ అర్థం కాలేదు. పశ్చిమ బెంగాల్ 42 సీట్లు ఉన్నటువంటి చోట, ఒడిస్సా మనకన్నా ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ ఉన్న చోట మీకు మూడు దఫాలు 4 దఫాలు పోలింగ్ చేసినప్పుడు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు ఈసారి ఉద్రిక్తంగా ఉంటాయని చెప్పి ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. 695 ఎన్నో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల కింద ఎలక్షన్ కమిటీయే గుర్తించింది, మనం కాదు. అటువంటి అప్పుడు ఎందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు? ఒకవేళ మీకు సిబ్బంది లేరనుకోవటానికి దాన్ని 2 దఫాలుగా పెట్టి ఉండొచ్చు. అంత ప్రాబ్లం ఉండి ఘర్షణలు ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిటీ ఇక్కడ 2 దఫాలు ఎందుకు పెట్టలేదు? అక్కడ చిన్న రాష్ట్రాలను కూడా 4 సార్లు, అంటే ఒరిస్సా అంత సమస్యాత్మక రాష్ట్రమేం కాదు, ఏదో కాశ్మీర్ లాంటి రాష్ట్రం కాదు కదా, మరి అక్కడ అన్ని దఫాలు పట్టాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలో 4 సార్లు పెట్టారు. సో అసలు ఎలక్షన్ కమిషను తీసుకున్నటువంటి విధానం మీద చాలా సందేహాలు ఏర్పడుతున్నాయి. సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్కే ఒక లేఖ రాశారు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు అని చెప్పి రాశారు. ఇది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి అందుట్లో పెద్ద వాళ్ళు, శివశంకర్ మీనన్ కూడా ఉన్నాడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసినటువంటి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కనుక క్రెడిబిలిటీ పోతే ఇంకా మనం చేయటానికే ఉంది, ఎలక్షన్లు ఎలా కండక్ట్ చేస్తాం? ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన దాంట్లో ఏంటంటే అర్థం ఉంది. ఎప్పుడైతే లోపాలు ఉన్నాయో, నేను ఆ టీవీలో చూస్తున్నాం, మొగల్రాజపురంలో నువ్వు ఒక గంటలో రిస్టోర్ చేస్తారు. ఇన్ని గంటలు ఇదైతే మధ్యతరగతి వర్గం అసలు ఓటింగ్ రావటమే కష్టం. వచ్చిన వాళ్ళని గంటలు నిలబెట్టేసేస్తే వెళ్ళిపోతారు. దీంట్లో వాస్తవం ఉంది. అయితే దీంట్లో సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఒక ఆంధ్రాలో జరుగుతుంది ఎక్కువ, ఇది మళ్ళీ మిగతా చోట్ల లేదు. సిల్వర్ లైనింగ్ ఏంటంటే మిగతా చోట్ల బాగానే పోలింగ్ జరుగుతుంది. మనం సంతోషించాల్సిన విషయం, బస్తరు, బారాముల్లాలో అద్భుతమైన పోలింగ్ జరిగింది. నిజంగా అది ఆ 2 చోట్ల జరగటం అనేది తీవ్రవాదం విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈసారి ఓట్ల పండగలాగా వాళ్ళు ఓట్లు బాగా వచ్చేసి ఓట్లు వేశారు. దాదాపుగా 50% పైన పోలింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 50% దాకా బారాముల్లాలో జరిగింది. ఇది చిన్న విషయం కాదు. సో అదే దీంట్లో మీకు జాట్లాండ్ అయినటువంటి వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో విపరీతంగా పోలింగ్ జరిగింది. మంచి ఉత్సాహంతో పోలింగ్ జరిగింది. సో కొన్ని చోట్ల అంటే మిక్స్డ్గా ఉంది. దేశం మొత్తం చూసుకున్నప్పుడు ఇదంతా మిక్స్డ్గా ఉంది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒకటి వాస్తవం అండి, గ్రామీణ ప్రాంతం ఓటర్లు ఎప్పుడు ఓటేయటం అనేది వాళ్ళ విధిగా భావిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మనం ఎక్కువ చర్చించుకునేది, మాట్లాడుకునేది, మేధావి వర్గం ఉండేది నగరాల్లో. కానీ అన్నీ చర్చించుకుంటాం, ఓటు మాత్రమే. ఇంతకన్నా దారుణమైన దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఎంతమంది ప్రతి ఎన్నికల్లో కూడా దీని మీద ఓటర్ల చైతన్యం కోసం అని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నాయి. మన మాధ్యమాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నో టీవీల్లో ప్రతిసారి ఎన్నికల ముందు చేస్తున్నాం. అయినా కూడా ఈసారి హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాదు ఆల్మోస్ట్ 40% కూడా రీచ్ కాలేదు సిటీ కాన్స్టిట్యున్సీస్లో. ఇదేమిటి అసలు? ఇది పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, అసెంబ్లీ కన్నా లోక్సభ కొంచెం తగ్గుతుంది, ఐ అగ్రీ. అందుకనే సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెడితేనే కనీసం లోక్సభకు కూడా దాంతోపాటు సరి సమానంగా ఓటేస్తారు. రెండోది, అసెంబ్లీ ఎంతైనా కూడా ఇంత తగ్గటం అనేది చాలా దారుణం. హ్యాట్స్ ఆఫ్ టు ద గ్రామీణ ఓటర్లు. వాళ్ళు ఓటు అనేది వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పవిత్ర కర్తవ్యంలాగా ఫీల్ అవుతున్నారు. మరి మనం ఎక్కువ మాట్లాడుకునేటువంటి, అతిగా మాట్లాడుకుంటాం, మితంగా పనిచేస్తాం. నగర ఓటర్ల పరిస్థితి ఇది మన దేశానికి, మన భవిష్యత్తుకి మంచిది కాదు. అయితే దీన్ని మనం ఇంకా చేయొచ్చు. దీనికి కూడా దీన్ని రిఫార్మ్స్ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. అఫ్కోర్స్ ఎన్నికల రిఫార్మ్స్ వస్తేనే ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. అప్పటిదాకా కూడా ఇది ఊరికినే మనం చైతన్యం చేయటం అనేది కేవలం దీంట్లో రాదది. సో దాంతోపాటు హైదరాబాద్లో ఏంటి, ఓకే ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి. ఈసారి అక్కడ ఇక్కడ కావాలని డిమాండ్లు రావడంతో ఎలక్షన్ కమిటీ 2 సైమల్టేనియస్గా పెట్టింది. దానివల్ల ఏంటి, మైగ్రేషన్ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ నుంచి లక్షల మంది అక్కడ ఓటేయడానికి వెళ్ళారు. అట్లానే గ్రామీణ తెలంగాణకు కూడా ఓటేయడానికి వెళ్ళారు. అంటే ఏంటి, హైదరాబాద్ నగర పౌరులకి డబుల్ ఓటర్ లిస్టులో ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళకి వాళ్ళ ఊళ్ళల్లో ఓట్లు ఉంటున్నాయి, ప్లస్ నగరంలో ఓట్లు ఉంటున్నాయి. అంటే ఎన్నికల కమిషన్ ఇక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉందండి. చాలా దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల రిఫార్మ్స్ రాకుండా
ఇవాళ మన ప్రజాస్వామ్యం బలవంతం కావటం కష్టం. ఏదో ఒక ఎన్నికల్లో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంతకాలం నడుపుతాం ఇట్లా దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అంటే, దీన్ని పటిష్టం చేసుకోవాలంటే సంస్కరణలు తీసుకురావాలి. ఎన్నికల సంస్కరణలు రాకుండా, ఎందుకంటే చాలా దేశాల్లో ఉంది 50% ఓట్లు గనక పోల్ కాకపోయేటట్టయితే ఆ ఎన్నిక చెల్లదు. అలానే క్యాండిడేట్ కనీసం పోలైన ఓట్ల 50% క్యాండిడేట్కి రాకపోతే ఆ ఎన్నిక చెల్లదు. అవన్నీ లేకుండా మనం ఏంటి, ఫ్రీ ఫర్ ఆల్, ఎవరైనా 25% 10 మంది పోటీ చేస్తే 20% వచ్చినట్టు కూడా గెలిచిన సంఘటనలు భారతదేశంలో ఉన్నాయి. ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యానికి మంచి సూచనలు అయితే కాదు. ఇది రవీంద్ర గారు, ఆంధ్రప్రదేశ్లో ఉద్వేగపూరిత వాతావరణంలో టీడీపీ వర్గాలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో ప్రశాంతంగా సాగిన పోలింగ్ను మీరెలా విశ్లేషిస్తారు? అది అసెంబ్లీ అండి, అంటే స్థానిక ఇష్యూస్, స్థానిక ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి. ఇదేమో పార్లమెంట్ కాబట్టి కొంచెం, కానీ మీరు గమనిస్తే తెలంగాణలో పోలింగ్ శాతం బాగా పడిపోయింది. ఇది నిజంగా ఎందుకు జరుగుతుంది ఇట్లా అని మనం కనుక ఒకసారి చూస్తేనండి, ఎన్నికల సంఘం మీద, రాజకీయ పార్టీల మీద ప్రజలకు విశ్వసనీయత పోతుంది. వాళ్ళు గెలిచిన ఆ రోజు సాయంత్రమే అనౌన్స్ చేస్తున్నా నేను మళ్ళీ అధికార పార్టీలో చేరుతున్నా అని. ఆ చెమట ఆరకముందే, చెమట వాసన పోకముందే పార్టీలు మారుతున్నారు ఈ అభ్యర్థులు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద పోటీ చేసిన వ్యక్తి ఆ ముఖ్యమంత్రి పార్టీలో చేరిపోయాడు. అప్పుడు ఓటర్లు ఎవరు ఓటేసినట్టు? మొన్న 40,000 మంది 50,000 మంది ఓటేశారు అతనికి. ఎవరికి వేసినట్టు? ఇట్లా మీరు చూస్తే పార్టీలు మారడం అన్నది ఒకటి. ఎన్నికల సంఘము, ఎన్నికల ప్రధానాధికారి మనకేం చెప్పాడు? 22.5 లక్షల ఓట్లు మిస్ అయినాయి, ఐఎమ్ సారీ అన్నాడు. సారీ అన్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది ఆయన మీద? కనీసం ఆయన తప్పించిందా? అతని ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఆయన మీద ఎంక్వైరీ కమిటీ వేయాల్సింది, అన్ని లక్షల ఓట్లు గల్లంతేనందుకు ఆయన మీద పనిష్మెంట్ చేయాల్సింది. ఎంత పెద్ద నేరం అండి, 22 లక్షల ఓట్లు మిస్ అయినాయంటే. ఈజ్ మెంట్ ఫర్ దట్. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఎన్నికల సంఘం. మీరు చూడండి, వాళ్ళకి ఆడిట్ కూడా ఉండదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారో అంత ఉండదు. మరి ఏమవుతుంది అంతిమ ఫలితము? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే అనుకుంటారు కదా, అక్కడ మరి పోలీసుల వైఫల్యం ఎందుకు ఉంటుంది? మిషన్లు ఎందుకు మొరాయిస్తాయి? ఇవన్నిటి మీద ఎంక్వైరీ లేదు, సరి అయిన పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు. కాబట్టి ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమవుతున్నట్టు అనిపిస్తుందండి మనకి ఇక్కడ అన్ని రకాలుగా. ఎన్నికల ప్రకటన దగ్గర నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పోలింగ్ శాతం ప్రకటించడానికి అంత ఆలస్యం ఎందుకు చేస్తారు? ఎందుకు ఇట్లా సిస్టమేటిక్ జరగట్లేదు అనే దాని మీద ప్రజలకు అనాసక్తి పెరుగుతుంది. సంస్కరణలు రావాల్సింది మనకు. మొదటి ఎన్నికల నుంచి రెండో ఎన్నికల మీద 16 ఎన్నికలు, ఎన్ని సంస్కరణలు జరగాల్సిందండి? సంస్కరణల మాటనే ఎత్తారు ఎవరు? శేషన్ వచ్చినప్పుడు కొన్ని సంస్కరణలు కనిపించడం, కానీ తర్వాత మనకేం సంస్కరణలు లేవు. పైగా నేను 2 గంటల ముందు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి నాకు. ఏమైంది? ఇంత కంప్యూటర్స్ వచ్చినాయి కదండి. నేను పోలింగ్ బూత్కి డైరెక్ట్గా వెళ్ళి పోలింగ్ లిస్ట్లో నా పేరు లేనప్పుడు మా ఆవిడ పేరు ఉంటుంది, నా పేరు ఉండదు, నన్ను అక్కడ నమోదు చేసుకోవాలి అప్పటికప్పుడు. తప్పైతే తర్వాత మీరు శిక్షించండి. అట్లాగే కొన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు ఓటు వేయని వాళ్ళకి రద్దు చేయాలండి. ఓటు వేసిన వ్యక్తికి ఒక రిసిప్ట్ ఇవ్వాలి, ఆ రిసిప్ట్ సబ్మిట్ చేస్తేనే ప్రభుత్వం ఇచ్చే కొన్ని సౌకర్యాలకు వాళ్ళకి అర్హత కల్పించాలి. అట్లా కంపల్సరీ చేస్తే తప్ప అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం, ఇవన్నీ సంస్కరణలు చాలా ఉన్నాయి. రకరకాల పద్ధతులు ఆలోచన చేయాలి. ఆలోచన మొదలవ్వలేదు ఇంకా. ఎందుకంటే ఎన్నికల ప్రధానాధికారిని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని నియమిస్తాడు, ఆయనకు అనుకూలంగా పనిచేయాలన్న భావననే మనకు కలుగుతున్నది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉందనిపిస్తుంది? చాలా ఉద్రిక్తంగా ఉందండి. అది అందరూ ఊహించిందే. ఇది పోలీసుల వైఫల్యం అక్కడ ఖచ్చితంగా. సాక్షాత్ స్పీకర్ మీద దాడి చేయడం ఏంటండి? ఈవీఎం మిషన్లు పగలగొట్టడం ఏంటి? ఇవన్నీ తెలియవా వాళ్ళకి? పోలీసులకి తెలిసి జరుగుతున్నదా? మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంకో మనం గమనిస్తే ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన ఫిర్యాదులకు ఈ ఎన్నికల సంఘం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, అధికార పార్టీ ఇచ్చిన వాళ్ళకి రియాక్ట్ కావట్లేదు. ఆ భావన మనకు కలుగుతున్నది. ఆ భావన కలిగించే విధంగా ఎన్నికల ప్రధానాధికారి పని చేయకూడదండి. నిష్పక్షపాతంగా ఉండాలి. ఎన్నికల నిబంధనలకు లోబడే మేము ఈ రకంగా బదిలీలు చేస్తామని చెప్పి పోలీస్ ఆఫీసర్ని కూడా బదిలీ చేశారు. ఆ రకంగా బదిలీ చేసినా సరే ఈ రోజు రక్షణలో మాత్రం ఎందుకు ఫెయిల్ అయ్యారంట? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా బదిలీ జరగలేదండి. అక్కడ ఏదో మోటివ్ ఉంది అన్న అర్థం మనకు వస్తున్నది. మరి ఇంత చేసినా ఎందుకు గొడవలు జరిగినాయి? ఎందుకు హత్యలు జరిగినాయి? ఎందుకు రక్తం ప్రవహించింది? ఇదంతా మనం చూస్తే అక్కడ ఎన్నికల సంఘం కొంత పక్షపాత బుద్ధితో పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే భావన కలగొద్దు. కలిగిందనంటే సంథింగ్ వాళ్ళ లోపల ఉందని అర్థం అండి. విక్రమ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ సరళి అసలు ఎలా ఉంది? ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పాల్గొన్న తీరు దేనికి సంకేతంగా మనం భావించవచ్చు అంటారు? ఓటర్లలో చైతన్యం పెరిగిన దానికి ఇది ప్రధానమైనటువంటి సంకేతం అండి. అంటే ఓటు హక్కు చాలా పవిత్రమైనది. మనం ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, మనం కోరుకున్న వాళ్ళని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక భావన ప్రజల్లో కలగడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆ ఓటర్ల చైతన్యం కనబడింది. అందువల్లనే ఇవాళ ఎండను లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, అదేవిధంగా యువత ముందుకొచ్చి ఓటు హక్కును ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా మంచి పరిణామం అండి.
అయితే ఎవరికి వేశారు ఎవరికి వేయలేదు అనేది దట్ ఈజ్ సెకండరీ. అది అసలు ముందు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఓటుకు చాలా విలువ ఉన్నది. అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అది ఒక ఆయుధం. అంటే మనం ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మనం ఓటు వేసి ఉండాలి అనేటువంటిది ఒక భావన కలగటం అనేటువంటిది మనం చూస్తున్నాం అండి. గంటల తరబడి ఈవీఎంలు మొరాయించినా సరే అదే గంటల తరబడి క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. అంటే వారి యొక్క గొప్ప సహనం దేనికి నిదర్శనం అంటారు ఇక్కడ? అది ఒక స్పిరిట్ అండి. అది ఆ స్పిరిట్ని ఎండలు కానివ్వండి, లేకపోతే ఆ వ్యవధి ఎంత విపరీతమైనటువంటి జాప్యం కానివ్వండి, అది ఏమైందంటే ఆ స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయింది. అందువల్లనే వాళ్ళు చెప్పారు, మన టీవీ కెమెరాస్ వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా చెప్పారు, మేము 4 గంటల నుంచి ఉన్నాం, 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అనేటువంటిది చెప్పారు. ఎందుకంటే అటువంటి ఒక స్ఫూర్తి ఈ రోజున చెప్పాలంటే కొంతమంది కలెక్టర్లు కానివ్వండి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఓట్లు హక్కును గురించి ఎక్కువగా ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతున్నది. అదేవిధంగా ఓటు కొన్ని అంటే 100ల సంఖ్యలో కానివ్వండి, 10ల సంఖ్యలోనే ఆ యొక్క విజయాన్ని తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉన్నది కూడా ఓటర్లకి తెలుస్తున్నది. అందువల్ల ఏంటంటే వెళ్ళి మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల భాగస్వామ్యం అండి. ప్రజల భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ ప్రజాస్వామ్యం అంత బలోపేతం అవుతుంది. అందువల్ల ప్రజల పార్టిసిపేషన్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అంటే ఎన్నికలతోనే మొదలు కావాలి. ఎందుకంటే మనకి తెలుసు, గతంలో అసలు మనకి స్వాతంత్రం ముందు కొన్ని వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేది, కొన్ని కులీన వర్గాలకు మాత్రమే ఓటింగ్ హక్కు ఉండేది. అటువంటిది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. దీని గురించే మనం అసలు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ఎందుకు జరిగిందంటే ఆ బానిసత్వం పోయింది. ప్రతి ఒక్కరు సమానం, భారతీయులందరూ సమానం, ప్రజలందరూ సమానం అనేటువంటిది ఒక ఈక్వాలిటీ. ఆ ఓటింగ్లోనే ఆ ఈక్వాలిటీ కనపడుతుంది. ప్రజల హక్కులు అనేకం హరించినప్పటికీ ఓటింగ్ హక్కుని ఇంకా హరించలేదు. దట్ ఈజ్ సిల్వర్ లైనింగ్ ఆఫ్ ది డార్క్ క్లౌడ్ అనుకోవాలి. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటిది చాలా సముచితమైనటువంటిది, ఆహ్వానించదగిన పరిణామం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కనబడతాం అనేటువంటిది అది ఒక గొప్ప అంటే మంచికి సంకేతంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. రామకోటేశ్వర గారు, పెరిగిన పోలింగ్ శాతాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎలా అర్థం చేసుకోవాలి? పాజిటివ్ ఓటింగ్ ఎంతవరకు ఇక్కడ మనం పరిగణించవచ్చు? పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయండి. మారుతున్న కాలాన్ని బట్టి చూసినప్పుడు కొత్త తరం టోటల్గా మీకు అసలు కులము మతము ఈ జాడ్యాలన్నీ లేకుండానే ఈరోజు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్లో చూస్తున్నాం, ఎంతోమంది యువకులు మాట్లాడినప్పుడు మాత్రం ఈ హ్యాంగ్ ఓవర్స్ లేవు వాళ్ళకి. అది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. దానివల్ల వాళ్ళు ఏంటంటే స్వచ్ఛంగా వాళ్ళ దీంతో ఓటేసుకునేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. అసలు ఎవరు ఫిరాయించినా రద్దు చేసి మళ్ళీ ఎన్నిక పెట్టాలనేటువంటిది మాత్రం సంస్కరణ తక్షణం తీసుకురావాలి. ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల మీద విశ్వాసం ఇంకా పెరగాలి అంటే మాత్రం అది తీసుకురావాలి. చాలామంది ఏమంటున్నారంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ తీసుకురావాలంటున్నారు. నేను దానికి పూర్తి వ్యతిరేకం. కారణం ఏంటో చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు ఎక్కువ భాగం, యూరోప్లో ఎక్కువ భాగం ఏముందంటే మీకు మొత్తం ఎలక్షన్స్లో పోలైన ఓట్లలో 50% రాకపోతే వాళ్ళు రెండోసారి ఎన్నిక పెడతారు. రెండోసారి ఎన్నికల్లో మొదటి 2 ఎవరైతే వచ్చారో వాళ్ళిద్దరి నుంచి ప్రజలను ఛాయిస్ చూసుకోమంటారు. అప్పుడు కంపల్సరీగా 50% పైన ఉన్నవాడే ఎన్నికవుతాడు. ఒకనాడు మన దగ్గర ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం కాబట్టి ఆ సిస్టమ్ పెట్టలేదని ఆర్గ్యుమెంట్ చేశారు, ఒప్పుకుంటారు. ఇవాళ అది లేదు కదా. ఆర్థికంగా బలవంతమైన దేశంగా తయారైన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అట్లనే ఆన్లైన్ ఓటింగ్ కూడా ఎందుకు మనం ఎక్స్ప్లోర్ చేయం? ఓకే, రావట్లేదు, నగరాల్లో రావట్లేదు, మనమే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ఆన్లైన్ ఓటింగ్ తీసుకురావటం వల్ల కొంత పర్సంటేజ్ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకురావచ్చు. దాంతోపాటు ఈ దఫా ఎన్నికలు ఇప్పటికే 8 రాష్ట్రాలు అయిపోయినాయి. ఎన్నికలు పూర్తిగా 8 రాష్ట్రాలు, ఈ మొదటి దఫాతోటే 8 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీలో మొత్తం ఎన్నికలు అయిపోయినాయి. 3 అసెంబ్లీలో కూడా 3 రాష్ట్ర అసెంబ్లీలకు కూడా మొత్తం ఎన్నికలు అయిపోయినాయి. అయితే ఈ ఎన్నికలు ఇంకొక ప్రధానమైనది ఏంటంటే ఇది ఒక రిఫరెండం. ఎవరికి? మోడీకి, చంద్రబాబు నాయుడుకి, తర్వాత నవీన్ పట్నాయక్. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి కూడా రిఫరెండంగా చెప్పొచ్చు ఈ ఎన్నికలను మాత్రం. అట్లానే రాహుల్ గాంధీకి ఒక పెద్ద సవాల్ ఇది. రాహుల్ గాంధీకి ఆయన లీడర్షిప్, నాయకత్వం అందుట్లో ఏంటి, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేయాలని తహతహ ఉత్తరప్రదేశ్లో కొంతమంది ప్రయత్నం చేసినా గఠబంధన్ తోటి వాళ్ళు ఒప్పుకోనప్పుడు కొద్దిగా పనిచేయటం, ఏదో కొత్త న్యాయ అనే పథకంతో రావటం ముందుకి. మొత్తం మీద అతను ఏంటంటే ఒక లీడర్షిప్కి ఒక ఛాలెంజ్ ఇది.
అది కూడా టెస్ట్ అవుతుంది రేపు పొద్దున కూడా. శరద్ పవార్ లాంటి నాయకులు ఇదే లాస్ట్ ఎలక్షన్, ఆయన పోటీ చేయకపోయినా కూడా మహారాష్ట్రలో ఇంకా ఆ తర్వాత ఆయన ప్రభావం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. 2014 ఎన్నికల్లో అవినీతి అనేది ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది ఎన్నికల్లో. 2019 ఎన్నికల్లో అది ఎక్కడో ఒక అంశంలాగా ఉంది తప్పితే ప్రధాన అంశంగా లేదు. ఇది దేశానికి మంచిది కాదు, ప్రజా చైతన్యానికి ఇది మంచిది కాదు. అవినీతి పరుడని తెలిసిన తర్వాత కూడా అది ఇష్యూ కాకుండా, అవినీతిని అసలు మనం ఒక సమస్యగా తీసుకోకుండా, ఒకరేమో జాతీయ భద్రత, ఇంకోటేమో సంక్షేమం, ఈ 2 విషయాలు తప్పితే ఇంకా మిగతా అసలు సమస్యలు ఎవరు డిస్కస్ చేయట్లేదు. మీరు ఎన్నికల ప్రచారంలో చూడండి, ఎవరు చెప్పినా కూడా ఎవరికి అడ్వాంటేజ్ ఏంటి? ఒక పార్టీ ఏమో పూర్తిగా జాతీయ భద్రత మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, దాని మీదే ర్యాలీ చేయాలని చెప్పి చూస్తుంది ప్రజలంతా కూడా. ఇంకొకరు ఏంటంటే సంక్షేమ పథకాలు దీని మీద తీసుకొస్తున్నారు. రాష్ట్రాల లెవెల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు అయితే పూర్తిగా సంక్షేమ ఆ పద్ధతుల్లో ఉన్నాయి తప్పితే అసలు ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క దేశంలో అయితే వనరులు ఎక్కడి నుంచి సమీకరించుకున్నారని అడుగుతారు. అది ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను 1,00,000 కోట్ల రూపాయల పథకాలు నేను అనౌన్స్ చేస్తున్నానంటే ఆ 1,00,000 కోట్లు కొత్తగా పన్నులు కానీ ఇంకొక రూపంలో కానీ ఆదాయాన్ని సమకూర్చుకోకుండా నేను ఎలా అమలు చేయగలను దాన్ని? దురదృష్టం ఏంటంటే ప్రజలకి ఇది అవసరం లేదు. సంక్షేమం ఏంటి అనేది చెప్పటమే అవసరం. అంటే ఏంటి, దీన్ని ఒక సిద్ధాంతపరమైన చర్చలాగా దీన్ని జరగట్లేదు ఎన్నికల్లో. అయినా కూడా ప్రజల్లో ఓటర్ చైతన్యం ఉంది, అందుకనే ఈ మాత్రం ఓట్లు వేస్తున్నారు. ఇంత ఓట్లు ఈవీఎంలు మొరాయించినా కూడా ప్రజలు నుంచుంటున్నారంటే అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలపరుస్తున్నారంటే రాజకీయ నాయకులు కాదు. ఈ వ్యవస్థలో ఎన్ని లోపాలన్నా కూడా ప్రజల్లో గట్టిగా ఈ ప్రజాస్వామ్యాన్ని మనం స్ట్రెంథెన్ చేయాలనే భావన ఉంది కాబట్టి ఈ రోజుకైనా సరే ప్రజాస్వామ్యం నిలబడింది. రవీంద్ర గారు, ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలాంటిది అసలు ఎలాంటి విమర్శలకు తావేయకుండా మరింత పటిష్టంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఎలాంటి కసరత్తు చేయాలంటారు? చాలా కసరత్తు చేయాలండి. పూర్తి సంస్కరణ బాట. స్టేషన్ ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడి నుంచి మళ్ళీ రావాలండి. మనం విదేశాల్లో ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, అక్కడ ఏమేమి సంస్కరణలు వచ్చినాయి, మనం ఇక్కడ ఏమేమి ముందు నిష్పక్షపాతంగా అన్ని పార్టీలను అందరు అభ్యర్థులను సమంగా చూసే ఎన్నికల అధికారులు రావాలండి. నిజామాబాద్లో చూడండి, పాపం అభ్యర్థులకు 185 మంది అభ్యర్థులు వాళ్ళు నామినేషన్ కట్టి అభ్యర్థులుగా మారినప్పుడు అందరూ సమానమే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అందరూ సమానమే. కానీ అక్కడ సమానంగా చూడలేదు వాళ్ళకి చివరి నిమిషం దాకా గుర్తులు చెప్పలేదు ఎవరు గుర్తు ఏంటో. 2 రోజులు పోస్ట్పోన్ చేయమని అడిగారు, చేయకుండా హడావిడిగా నిర్వహించేస్తారు అక్కడ. ఈ హడావిడి పద్ధతి పోతే తప్ప ఎలక్షన్ కమిషన్కి విశ్వసనీయత రాదండి. మనం ఎన్ని ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఎక్కడైనా ఎన్నికల సంఘం తర్వాత రీపోలింగ్ సందర్భంలో కానీ ఇంకోసారి చేసిన తప్పులకు ఎక్కడైనా శిక్ష జరిగిందా? ఆయన సర్వాధికారి ఆ ఎన్నికలు జరిగేంత వరకు అండి. ప్రకటన వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ సీఎం ప్రమాణ స్వీకారం చేసేదాకా అన్ని రకాల హక్కులు అధికారాలు ఎన్నికల అధికారికి ఉంటాయండి. మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. డీజీపీని మార్చొచ్చు, కలెక్టర్ని మార్చొచ్చు, ఎస్పీని మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దురదృష్టవశాత్తు చేసిన తర్వాత ఎవరు ఆ స్థాయి అధికారాన్ని ఎక్సర్సైజ్ చేసే అధికారులు మనకు రావట్లేదు. సంస్కరణ అంటే భయపడుతున్నారు, ప్రధానమంత్రికి భయపడుతున్నారు. రేపు పొద్దున మంచి పోస్టింగ్ రాదేమో, మంచి అవకాశాలు రావేమో భయపడుతూ పనిచేసే అధికారులు, స్పైన్లెస్ వెన్నుపూసలేని అధికారులు పనిచేస్తున్నంత కాలం ఎన్నికల సంఘం మీద విశ్వసనీయత పెరగదండి. ఈ మధ్యకాలంలో చాలా పోతున్నాయి. ఒకే ఇంట్లో 3 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు మిస్ అవుతాయి, 1 ఓటు ఉంటుంది. ఎవరిని అడగాలండి? నా ఓటు ఇవాళ వెళ్ళి చూసుకుంటే లేదు, ఎవరిని అడగాలి నేను? నాకు ఎవరు బాధ్యత వహిస్తారు? నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు 22.5 లక్షల ఓట్లు గల్లంత అవ్వడం ఏంటంటే 3 కోట్ల ఓటర్లలో 10% పోయిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించే దిశలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఇది 5 ఏళ్ళు జరగాలండి ఎక్సర్సైజ్. 3 నెలలు 2 నెలలు కాదు, 5 ఏళ్ల పాటు వాళ్ళ పని అదే. రకరకాల పరిశోధన చేయాలి, ప్రొఫెసర్లను ఇన్వైట్ చేయాలి, తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేయాలి, మా సంఘాన్ని మెరుగుపరుచుకునే సూచనలు మీరు ఇవ్వండి అని అడగాలి. నిస్వార్థంగా వాళ్ళు పనిచేస్తే తప్ప ఈ ప్రజలకి ఎన్నికల సంఘం మీద, రాజకీయ పార్టీల మీద విశ్వాసం. పైగా ఎన్నికలు వ్యాపారమయం అయిపోయినాయండి. ఖర్చు లిమిట్ ఏ ఒక్క అభ్యర్థన పాటిస్తున్నాడో యావత్ భారతదేశంలో? వాళ్ళు ఎంతైతే మొత్తం ఖర్చు పెట్టాలో అది ఒక నామినేషన్ రోజే ఖర్చు పెడుతున్నారు. మరి ఒక్క అభ్యర్థినైనా ఎన్నికల సంఘం డిస్క్వాలిఫై చేసిందా? ఇంత లూజ్ నెట్వర్క్తో పనిచేసే సంఘాన్ని ఎవరెందుకు విశ్వసిస్తారు? 91 లోక్సభ, ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో జరిగిన తొలి విడత పోలింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు ఓపిగ్గా క్యూలలో నిలబడి పెద్ద ఎత్తున ఓట్లేశారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.